సాకేత్ తన మెడిసిన్ మార్కెట్లోకి వచ్చినందుకు సంతోషంగా పార్టీ అరేంజ్ చేస్తాడు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వారసురాలు సీరియల్ ఆగస్టు 13 ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, సాకేత్ మైథిలి ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. సాకేత్ మైథిలితో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు కేవలం మైథిలిగానే ఉండిపోయి ఉంటే ఎంత బాగుండేదో, నీకు ధరణి అనే మొహం లేకుండా ఉంటే బాగుండేది అనుకుంటాడు. ఇప్పుడు నేను ఈ మెడిసిన్కి అప్రూవల్ వచ్చిందని సంతోషపడుతున్నాను, నువ్వు కూడా అంతే సంతోషపడేదానివి కదా అంటాడు. ఇక అప్పుడే మైథిలి సాకేత్ మాట్లాడిన మాటలు తలుచుకుంటుంది. నీ రుణం తీర్చుకునే అవకాశం వస్తే తీర్చుకుంటానని సాకేత్ గతంలో ఆఫీస్లో అన్న మాటలు తలుచుకుని కారు ఆపమంటుంది. మైథిలి నీతో మాట్లాడాలి, కారు ఆపమనగానే సాకేత్ ఒక ప్లేస్లో కారు ఆపుతాడు. ఇక బయటికి వచ్చాక, నీ మెడిసిన్కి అప్రూవల్ అవ్వగానే నువ్వు నాకు చెప్పిన కృతజ్ఞతలు నాకు ఇంకా గుర్తున్నాయి. నువ్వు నాకు ప్రతి సాయం చేయలేకపోయానని బాధపడ్డావు కదా అనంటే, అవును, నేను పడే బాధలో నిజాయితీ ఉంది. అయితే నాకు ఒకవేళ నువ్వు ప్రతిఫలం చేయగలిగే అవకాశం వస్తే అది వినియోగించుకుంటావా అని మైథిలి అడుగుతుంది. అలాంటి అవకాశం వస్తే నేను వదులుకోను అంటాడు. అలాంటి అవకాశం లేకపోతేనే బాధపడతాను అంటాడు. ఎందుకంటే నేను నీకు జీవితాంతం రుణపడిపోతానుగా అంటాడు. నాకు ప్రతి సాయం చేసే అవకాశం నేను నీకు కల్పిస్తాను, ఉపయోగించుకో అంటుంది మైథిలి. ఏంటి ఆ ప్రతి సాయం అని సాకేత్ అంటాడు. నేనే ధరణి అన్న సంగతి ఇంకొన్నాళ్ళు నువ్వు ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు అంటాడు. నేనే ధరణి అన్న విషయం ఇంకొన్నాళ్ళు నువ్వు ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు అని మైథిలి అంటుంది. సమయం చూసి నాకు సంకెళ్ళు వేయాలని చూడొద్దు అంటాడు సాకేత్. నువ్వు ఇది అవకాశంగా తీసుకోవద్దు అని సాకేత్ అంటాడు. నాకు సహాయం చేసే అవకాశం వచ్చింది, ఉపయోగించుకోమంటున్నాను అంతే అని మైథిలి అంటుంది. ఇప్పుడేమో ఉద్దేశం మార్చుకుంటున్నావా అని మైథిలి అంటుంది. నేను ఉద్దేశం మార్చుకోవడం లేదు, నన్ను ఇబ్బందుల్లో పెట్టొద్దు అంటున్నానని సాకేత్ అంటాడు. నాకు నువ్వు ఆ ఒక్క సాయం చేసి పెట్టు, నీకు నిజంగా సహాయం చేసే సదుద్దేశం ఉంటే చేయి చాలు, అది ఒక్కటి చేసి పెట్టని మైథిలి అంటూ ఉంటే, అది తప్ప నువ్వు ఏదడిగినా చేస్తానని సాకేత్ అంటాడు. నాకింకేమీ వద్దు, అది తప్ప అని మైథిలి అంటుంది. ఇప్పటికే ఈ నిజాన్ని మా అమ్మ దగ్గర దాస్తున్నాను, వాళ్ళందరినీ నీతో కలిసి నేను మోసం చేస్తున్నానని బాధపడుతున్నాను, ఇంకా నేను నిజాన్ని దాచలేను అంటాడు. మరి ఎన్ని రోజులు ఎందుకు దాచిపెట్టావు అని మైథిలి అంటే, నీకు తెలీదా అంటాడు సాకేత్. నా మెడిసిన్ బయటికి రావడం ముఖ్యం కాబట్టి నువ్వు ధరణి అని తెలిసినా నేనెవరికీ చెప్పలేదు అంటాడు. ఎన్ని రోజులు నీ మెడిసిన్ కోసం నువ్వు నోరు విప్పలేదు, నిజం చెప్పలేదు, కానీ ఇప్పుడు ఆ మెడిసిన్ సక్సెస్ అవడానికి కారణమే నేను. నా కోసం ఇంకొన్ని రోజులు నోరు విప్పకుండా ఎందుకు ఉండలేకపోతున్నావు, కొన్ని రోజులు నిజం చెప్పకుండా దాచలేవా అని మైథిలి అడుగుతుంది. నేను దాచినంత మాత్రాన ఎంతకాలం నిజం దాగుతుంది, ఏదో ఒకరోజు ఆ నిజం బయటికి వస్తుంది అంటాడు సాకేత్. అది బయటికి వచ్చినప్పుడే చూసుకుందాం, నువ్వు మాత్రం నేనే ధరణి అని ఎవరికీ చెప్పనని నాకు మాట ఇవ్వు అంటుంది మైథిలి. సరైన సమయం చూసి నన్ను లాక్ చేస్తున్నావు అని సాకేత్ అంటాడు. నీకు ప్రతి సాయం ఏం చేయాలని అనుకుంటున్నాను కాబట్టి నీకోసం నేను నోరు విప్పను అని సాకేత్ అంటాడు. నువ్వే ధరణి అని ఎవరికీ చెప్పను, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, సమయం రాగానే అది దానంతట అదే తెలిసిపోతుంది, అప్పుడు నిన్నెవ్వరూ కాపాడలేరని సాకేత్ అంటాడు. మరో సీన్లో ఉషకి ఒక మందు ఇస్తూ నాగేంద్ర ఉషతో మాట్లాడుతూ, ఇది చాలా పవర్ఫుల్ మందు, తాగమ్మా, ఇది నువ్వు తాగితే నువ్వు తొందరగా కోలుకుంటావని నాకు అనిపిస్తుందని తాగిపిస్తూ ఉంటాడు. అప్పుడే మైథిలి వస్తుంది. తను మామూలు మనిషి అవ్వాలని చాలా తాపత్రయపడుతున్నారు, తన కోసం నువ్వెంతో కష్టపడుతున్నావని నాగేంద్రతో అంటుంది. ఆ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుందమ్మా, నా ప్రయత్నం నేను చేస్తున్నాను అని నాగేంద్ర అంటాడు. నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి అంటుంది మైథిలి. బావ మెడిసిన్ మార్కెట్లోకి వచ్చేస్తుందని, దానికి అప్రూవల్ ఇచ్చేశారని, ప్రొడక్షన్ త్వరలోనే మొదలవుతుందని మైథిలి అనగానే చాలా సంతోషంగా ఉందని నాగేంద్ర అంటాడు. సాకేత్ కోసం నువ్వు చేసిన త్యాగానికి ఫలితం దక్కిందని నాగేంద్ర అంటాడు. సాకేత్ సంతోషంగా ఉన్నాడా అంటే చాలా సంతోషంగా ఉన్నాడని మైథిలి అంటుంది. అయితే వాళ్ళ మాటలన్నీ విన్న జయంతి ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక దగ్గరకు వస్తుంది. చాలా బాగుంది, నా కూతురిది నా పెంపకం అని నేను గొప్పగా చెప్పుకున్నాను, నా కూతురు నేను గీసిన గీత దాటదని గర్వపడుతూ ఉంటే నువ్వు నాకు ఇచ్చే గౌరవం ఇదేనా అని జయంతి అంటుంది. జయంతి మొత్తం వినేసిందేమోనని నాగేంద్ర మైథిలి ఇద్దరూ కంగారు పడిపోతూ ఉంటారు. నాగేంద్ర కూడా ఏదో చెప్పబోతూ ఉంటాడు. మైథిలి కూడా చెప్పబోతూ ఉంటే, మీరేమీ మాట్లాడొద్దు అంటుంది జయంతి.
నువ్వు సంతోషపడే విషయాలు మీ నాన్నతోనే పంచుకుంటావా? ఈ అమ్మతో పంచుకోవా అని జయంతి అంటుంది. ఇందాక నుంచి గమనిస్తున్నాను. ఏదో సాధించినట్లు మీ నాన్నతో చెప్తున్నావు. అదేంటని జయంతి అడుగుతుంది. నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావా అని మైథిలి అంటే, మరింక దేని గురించి అనుకుంటున్నావు? అసలు ఎందుకంత సంతోషపడుతున్నావు అని అడుగుతుంది. నీకు చెప్పకుండా ఉంటానా? నేను మా ఆఫీస్లో ఒక మెడిసిన్ మీద వర్క్ చేస్తున్నానని చెప్పానుగా. ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని, అందుకే మా బాస్తో పాటు కంపెనీ మొత్తం చాలా హ్యాపీగా ఉన్నారని మైథిలి అంటుంది. కేవలం హ్యాపీగానే ఉంటారా? డబ్బులు రావా అంటుంది జయంతి. ప్రతిదీ డబ్బులతో ముడిపెట్టొద్దని నాగేంద్ర అంటాడు. డబ్బు లేకపోతే ఈ కాలంలో ఏం జరుగుతుంది? ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుందని జయంతి అంటుంది. రాత్రి పగలు తేడా లేకుండా నువ్వు పనిచేశావు. నీకు రావాల్సినవి రావాలి కదా అని అడిగితే, రావాల్సిన టైంలో అన్నీ వస్తాయని మైథిలి అంటుంది. నీ కష్టానికి ప్రతిఫలం దక్కింది అని జయంతి అంటుంది. నాకు కూడా సంతోషంగా ఉంది. స్వీట్ తీసుకొచ్చి తినిపిస్తానని ఇక జయంతి లోపలికెళ్తుంది. మరో సీన్లో మెడిసిన్ అప్రూవల్ అయినందుకు సాకేత్ సంతోషంగా ఫంక్షన్ అరేంజ్ చేస్తాడు. ఈ శుభ సందర్భాన ఈ గుడ్ న్యూస్ అందరితోని షేర్ చేసుకుంటున్నానని, మెడిసిన్ ప్రొడక్షన్ త్వరలోనే స్టార్ట్ చేద్దాం. ఈ సక్సెస్ మనందరిది అని సాకేత్ అంటాడు. నీ సంతోషం చూస్తుంటే నాకు కూడా చాలా గర్వంగా ఉందని సౌదామణి అంటుంది. దీనంతటికీ కారణం మైథిలి. మరి మైథిలి గురించి ఎవరు చెప్పరేంటని అక్కడ ఒక కొలీగ్ అంటూ ఉంటే, హరిశ్చంద్ర మాట్లాడుతూ నాకు చాలా గర్వంగా ఉందమ్మా మైథిలి అంటాడు. ఈ పార్టీకి మూల కారణమైన మైథిలిని ఎవరూ మర్చిపోలేదు అంటాడు. ఈరోజు ఇంతమంది సంతోషంగా ఉన్నారంటే దానికి ప్రధాన కారణం నువ్వు చేసిన సహాయమే. అది నేను ఒప్పుకుంటున్నానని హరిశ్చంద్ర అంటాడు. ఇప్పుడు ఎంతో విలువైన మెడిసిన్ బయటికి రావడానికి నువ్వే కారణమవుతున్నావు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది అంటాడు హరిశ్చంద్ర. నేను చేయగలిగింది నేను చేశాను అని మైథిలి అంటుంది. దానివల్ల ఇంత మంచి ప్రయోజనం జరుగుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది అంటుంది మైథిలి. ఏదేమైనా నువ్వు నా కోసం చేసింది మామూలుది కాదని సాకేత్ అంటాడు. ఎవరూ చేయలేనిది ఎవరైనా చేయడానికి భయపడేంత త్యాగం చేశావు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది అంటాడు సాకేత్. నువ్వు కోరుకునేంత పెద్ద బహుమతులు నేను నీకు ఇవ్వలేకపోవచ్చు. నీ కోసం ఒక చిన్న కానుక అని చెప్పి ఒక గిఫ్ట్ ఇస్తాడు సాకేత్. అదంతా చూస్తున్న చందన, ఇది మన మెడిసిన్ ఫంక్షన్లా లేదు, ఇది ధరణికి భజన చేస్తున్నారు అనిపిస్తుందని మండిపడుతూ ఉంటే, తన బండారం బయటపడేటప్పుడు ఈ జనాల చేతే చీ అనిపించుకుంటుంది. అప్పుడు సంతోషపడదామని కైలాసనాథ్ అంటాడు. ఇక పార్టీలో సాకేత్ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ పార్టీలో ఒకతను స్వప్న మనసులో ఏముందో తెలుసుకోవాలని డ్రింక్లో కూల్ డ్రింక్ కల్తీ చేసి ఇవ్వాలని చూస్తూ ఉంటే, అది అనుకోకుండా ఒకతను తీసుకెళ్లి చందనకి ఇచ్చేస్తాడు. ఆ మందు చందన తాగేస్తుంది. అందరూ సరదాగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఒకవైపు సాకేత్ మైథిలి డ్యాన్స్ చేస్తూ ఉంటే, చందన వచ్చి ఆ మైథిలిని పక్కకి తోసేసి సాకేత్తో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్లోని మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.